మనిషికి చావు అనేది తప్పనిసరి. అయితే ఏ ఏ మనిషి కూడా చావును కోరుకోడు, చనిపోవాలని చెప్పేసి అనుకోడు, ఇష్టపడడు కూడా. అయితే మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మనకు ఎంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఆ చావు వచ్చినప్పుడు తప్పదు, మరణం వచ్చినప్పుడు మనం వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడికి వెళ్తాము? ఎక్కడి నుండి అయితే మనం వచ్చామో అక్కడికి మనం వెళ్ళబోతున్నాము. ఏమండి, దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు, మానవుడా నీవు భారంగా బలవంతంగా నీ ప్రభు వైపునకు వెళుతున్నావు, ఆయనను కలుసుకోబోతున్నావు. ఆ తర్వాత కర్మల పత్రం కుడి చేతికి ఇవ్వబడిన వ్యక్తి నుండి తేలికపాటి లెక్క తీసుకుబడుతుంది. ఇక అతను తెగ సంతోషపడుతూ తన ఇంటి వారి వైపునకు మరలిపోతాడు. మహాశిలారా, దైవం తెలియజేస్తున్నాడు, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఒక నిర్ణీతమైనటువంటి వయస్సు వచ్చిన తర్వాత, నిర్ణీతమైనటువంటి జీవితకాలం పూర్తి అయిన తర్వాత తప్పనిసరిగా నువ్వు నీ ప్రభు వద్దకు మరలి వెళ్ళవలసిందే. ఇక్కడ ఇవ్వబడినటువంటి జీవితానికి సంబంధించినటువంటి ప్రతి లెక్కను ఇవ్వవలసిందే. చేసినటువంటి ప్రతి పనికి సంజాయిషి ఇచ్చుకోవలసిందే. మహాశిలారా, ఎవ్వరు కూడా తప్పించుకునే సాధ్యం కాదు. ప్రపంచంలో గొప్ప గొప్ప పదవులు ఇక్కడ అనుభవించి ఉండవచ్చు, మంది మార్బలంతో ప్రతిరోజు కూడా మరి భోగాలు అనుభవించి ఉండవచ్చు. కానీ మనిషి ఒంటరిగా దైవం ముందు నిలబడి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి సమయం వస్తుంది. దైవం అదే తెలియజేస్తున్నాడు, మానవుడా నీకు ఇష్టం ఉన్నా నీవు బలవంతంగా భారంగా నీ ప్రభు వైపునకైతే వెళ్ళిపోతున్నావు, మరలింపబడుతున్నావు. నాకు ఇష్టం లేదు, నేను ఇంకొంతకాలం ఉంటాను అన్న ఆ మరణదూతలు బలవంతంగా మన ప్రాణాన్ని తీసివేయడం జరుగుతుంది. దైవం తెలియపరుస్తున్నాడు, ఎందుకు నీవు నీ ప్రభువును కలుసుకోబోతున్నావు. ఎందుకు కలుసుకోబోతున్నావు? ఇవ్వబడినటువంటి జీవితానికి సంజాయిషి ఇచ్చుకోవడానికి. మహాశిలారా, ఆ సంజాయిషి అనేది లేదనుకోండి, ఇక జీవితానికి అర్థం ఏమైనా ఉందా? ఇక్కడ అనేక మంది అనేక నేరాలు, ఘోరాలు, పాపాలు, తప్పులు చేస్తున్నప్పుడు వారికి ఇక్కడ శిక్ష పడనప్పుడు తప్పనిసరిగా శిక్షను అనుభవించి మరొక చోట ఉండాలి కదా. అలాగే మంచి వ్యక్తి ఇక్కడ సరైనటువంటి ప్రతిఫలం దక్కనప్పుడు ప్రతిఫలం దక్కే చోటు మరొకటి ఉండాలి కదా. అదే మనోభిరామమైనటువంటి స్వర్గము, నరకము. స్వర్గమని అదేవిధంగా భయంకరమైనటువంటి వేతనంతో కూడినటువంటి యాతనతో కూడినటువంటి నరకం అని చెప్పేసి దైవమును తెలియపరుస్తున్నారు. మహాశిలారా, మరి ఎవరికైతే కర్మల పత్రం కుడి చేతికి ఇవ్వబడుతుంది, స్వర్గవాసికి కుడి చేతికి ఇవ్వబడుతుంది, అతను చాలా సంతోషంతో తనలాగే కుడి చేతికి ఇవ్వబడి స్వర్గానికి అర్హులైనటువంటి తన ఇంటి వారి వద్దకు అతను సంతోషంతో మరలిపోతాడు. మహాశిలారా, ఆ విధంగా మరలిపోయే వారిలో మనం కూడా ఉండాలని చెప్పేసి దానికి తగ్గ కృషి మనం అందరం చేయాలని కోరుకుంటూ వాక్యలు దావానా. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సర్వే జనా సుఖినో భవంతు.